వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమం ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని ఆలపించకపోవడంతో అధికారుల తీరుపై జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి సూచనతో రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. పాఠశాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలో రాష్ట్ర గీతం తప్పనిసరిగా ఉండేలా చూడాలని అధికారులకు జీవన్ రెడ్డి సూచించారు. అటువంటి పవిత్రమైన వృత్తిలో మన బాధ్యత నిర్వర్తిస్తున్నాం కాబట్టి ఇందులో చేరే పిల్లలందరూ కూడా మన సొంత పిల్లలుగా భావిస్తామని చెప్పండి. వాళ్ళకి కావాల్సిన బోధన పట్ల ఏదైతుందో ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పట్టు నేను ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ గా వీడి ప్రభుత్వ పాఠశాలన్నింటిని కూడా మరి మార్పిడి చేయాలనే ఒక భావన కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రకటన గమనించడం జరిగింది. సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇంతవరకు కేవలం మధ్యాహ్న భోజనానికి పరిమితమైనటువంటి ఒక ఫీల్డింగ్, ఉదయము బ్రేక్ఫాస్టే కానీ సాయంత్రం పాఠశాల విడిచే సమయంలో స్నాక్స్ ఏమైనా ఇచ్చి 3 పూటలు కూడా వాళ్ళకి ఏదో కొంత అంటే పిల్లలు అటెండెన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్. అటెండెన్స్ ఏదైతే నిలబెట్టుకునే విధంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ తీర్చిద్దామని చెప్పని బాధ్యత చెప్తుంది. చెప్పండి, రెసిడెన్షియల్ స్కూల్ ప్రత్యేకత ఎందుకు వచ్చింది? ఆడ మెరుగైన విద్యాబోధ లభిస్తుందనే ఒక భావనతో రెసిడెన్షియల్ స్కూల్ ప్రత్యేకత వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు అన్ని కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ గా మనం భావించినట్టయితే మొత్తం అంటే పేద విద్యార్థులకు అందరూ కూడా ఒక భావన, ఒక అండగా నిలబడడం వల్ల అవుతుందో చెప్పండి. ఇలా కొన్ని డిస్టెంట్ హ్యాబిటేషన్స్ లో మనము విద్యార్థుల కొరతనివ్వండి, ఉపాధ్యాయుల కొరతనివ్వండి కానీ పాఠశాలలు మూసివేసే పరిస్థితి ఏర్పడదు మేడం. ప్లీజ్ వర్క్ ఇట్ అవుట్. మన జిల్లాకు సంబంధించి డిస్టెంట్ ప్లేసెస్ హ్యాబిటేషన్స్ ఎక్కడ ఉన్నా కానీ మూసివేయబడ్డట్టు ఒక పాఠశాలలే కానీ అది మన మెయిన్ విలేజ్ కు దాదాపు 2 కిలోమీటర్ల దూరాన్ని ఉండి ఉన్నట్టయితే తప్పకుండా ఆ ప్రాంతంలో మనకు ప్రభుత్వ పాఠశాలను నిర్మింపజేయబడే విధంగా వెదర్ ఇట్ ఈవెన్ సింగిల్ స్కూల్ టీచర్ అయినా పర్వాలేదు, ప్రభుత్వం ఏదైతే సింగిల్ స్కూల్ టీచర్ అయినా కానీ ప్రతి హ్యాబిటేషన్ ఎంత దూర ప్రాంతమైనా కానీ స్థానికంగా విద్యాబోధన సదుపాయం కల్పింపజేయాలని భావిస్తున్నామని గమనిస్తూ చెప్పండి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా 10వ తరగతి ఫలితాల్లో అగ్రగామిగా నిలుస్తుందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలని కోరారు. 450 మంది విద్యార్థుల్లో 10%, బహుశా 45 మంది వచ్చినట్టున్నారు ఈరోజు మొదటి రోజు. కానీ ఇక్కడ మన ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులు చదువుకోనటువంటి వాళ్ళు ఉండడం, తల్లిదండ్రులకు కొంత రోజువారీ పని చేసుకునేటువంటి వాళ్ళు ఉండడం వల్ల విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించుకోకపోవడం వల్ల ఈ డ్రాప్అవుట్స్ కానీ పాఠశాలకు క్రమంగా రాకపోవడం వల్ల మనకు కొంత ఇబ్బంది అవుతూ ఉంది. బట్ ఏది ఏమైనా మనకు పిల్లలు సక్రమంగా పాఠశాలకు వచ్చినప్పుడే డెఫినెట్గా వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది. దాని మీద మరి ప్రజాప్రతినిధులుగా మేము కానీ అధ్యాపకులుగా మీరు కూడా కొంత ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉందేమో నాకు అనిపిస్తూ ఉంది. మనం బాగా ట్రై చేసినాం. వాస్తవానికి సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే అగ్రభాగాన్ని ఉన్నది. గత 5 సంవత్సరాలుగా మనం చూసినట్టయితే మా ఉపాధ్యాయుల కృషి, మా ప్రధాన ఉపాధ్యాయులు, మా విద్యాశాఖ మండల అధికారుల కృషి వల్ల మరి ఈరోజు 5 ఏళ్లలో ఎప్పుడు చూసినా సిద్దిపేట జిల్లా అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది, లేకపోతే సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ సందర్భంగా నేను ప్రధాన ఉపాధ్యాయులను, ఉపాధ్యాయులందరినీ ఈ జిల్లా ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా. ఈ కృషి కొనసాగాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఈ ఒక్క స్కూలే కాదు, మన సిద్దిపేట పట్టణంలో చూస్తే ఇందిరానగర్ పాఠశాల, పారుపల్లి స్కూలు, గర్ల్స్ హై స్కూలు, మీరు ఏ స్కూల్ చూసినా అద్భుతంగా కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే విధంగా మన సిద్దిపేటలో ప్రభుత్వ పాఠశాలల్ని నిర్మించుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. అఫ్కోర్స్ మన ఊరు మన బడి కింద మన స్కూల్ అయితే చాలా అద్భుతంగా చేసుకున్నాం. అప్పుడు మనం
స్టార్ట్ చేసినాం. మన ఊరు మన బడి కార్యక్రమం రాష్ట్రంలో స్టార్ట్ చేసినాం. దాంట్లో భాగంగా ఈ మల్టీపర్పస్ బాయ్స్ హై స్కూలు మంచి ఫర్నిచర్ కానీ, డిజిటల్ ల్యాబ్ కానీ, మరి డిజిటల్ టీవీ స్క్రీన్స్ కానీ అవన్నీ కూడా ప్రభుత్వం అందించింది. మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. పనులు కొంచెం మధ్యలో ఆగిపోయి ఉన్నాయి చాలా చోట్ల. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా మన ఊరు మన బడి కింద మరి పెండింగ్ పనులను పూర్తి చేసి ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి కూడా. నిర్మల్ జిల్లా కాన్పూర్ మండలంలోని మస్కాపూర్ పాఠశాలలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ హాజరయ్యారు. 10వ తరగతిలో అధిక ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుస్తుల పంపిణీ చేశారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా పోటీ పడుతున్న పాఠశాల ఉపాధ్యాయులను, విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. ఈరోజు డ్రెస్సెస్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని స్కూల్స్లో, స్టేట్లో, నిర్మల్ జిల్లాలో అన్ని స్కూల్స్లో ఒక స్కూల్ డ్రెస్, ప్రతి స్టూడెంట్కి ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ నోట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ మ్యాక్సిమం ఎన్రోల్మెంట్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్లో చాలా ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే అమ్మ ఆదర్శ పాఠశాల కింద చాలా వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా టాయిలెట్ రిపేర్స్, డ్రింకింగ్ వాటర్ వర్క్స్ నడుస్తున్నాయి. అండ్ డ్రింకింగ్ వాటర్ కోసం కూడా ఫిల్టర్ పెట్టడం జరిగింది. తర్వాత ఈజీఎస్ కింద, మన్రేగా కింద కూడా 2 టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. మహబూబాబాద్ జిల్లాలో మీడియాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్యను అందించాలని తెలంగాణ మాల జర్నలిస్ట్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. స్పందించిన జిల్లా జర్నలిస్టులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బేతమల్ల సహదేవ్, జిల్లా గౌరవ అధ్యక్షులు బొడ్డు అశోక్, సంఘ నాయకులు పాల్గొన్నారు. చాలా మంది జర్నలిస్టులు ఊరు కదా సార్, మీకు తెలుసు కదా, మా జర్నలిస్ట్ జిల్లా కలెక్టర్ గారికి, విద్యాశాఖ అధికారి గారికి, తెలంగాణ మాల జర్నలిస్టు ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా ఉచిత విద్య, జర్నలిస్టుల పిల్లలకి ఉచిత విద్య అందించాలనే ఉద్దేశంతో వినతి పత్రం అందజేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పందించారు. అది అమలే చూద్దామన్నారు. ఇక్కడ దీనికి పాఠశాలలు కూడా స్పందించి కూడా పాఠశాల యాజమాన్యం కూడా దీనికి సహకరించాలి. జర్నలిస్టుల పిల్లలకి ఉచిత విద్య అందే విధంగా పాఠశాల యాజమాన్యం కూడా సహకరించాలి. కార్పొరేటు పాఠశాలలు కూడా సహకరించాలి. అలాగే మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వం కూడా స్పందించి జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య అందే విధంగా జీవో తయారు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. ప్రతి జర్నలిస్టుకు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా జర్నలిస్టు చాలా కష్టపడ్డ వ్యక్తులు. అలాగే ప్రతిరోజు ప్రజల కోసము, ప్రభుత్వం యొక్క సంక్షేమాలని ప్రజల్లో తీసుకునే విధంగా పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకి మాత్రం తప్పకుండా ఉచిత విద్య అందాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు కూడా దీని మీద ఎలాంటి ఆదేశాలు కూడా ఇంప్లిమెంటేషన్ కావట్లేవు. ప్రభుత్వ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, డిఓ గారు కానీ, ప్రజాప్రతినిధులు కూడా సీరియస్గా తీసుకొని ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి జర్నలిస్టుల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఉచిత విద్య అందే విధంగా ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్య వైద్యంగా చర్యలు తీసుకోవాలని మా యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నాటుసారా తయారీ కేంద్రాలపై నిర్మల్ జిల్లా కండెం ఎక్సైజ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సారా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. నాటుసారా తయారు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 5 లీటర్ల నాటుసారా, 200 లీటర్ల బెల్ల పానకం ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
मामी कर జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడికి నిరసనగా నిర్మల్ జిల్లా కాన్పూర్ లో ఏబీవీపీ నాయకులు ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పించారు. खबरदार उग्रवादुल्लारा खबरदार पाकिस्तान उग्रवादुल्लारा खबरदार पाकिस्तान उग्रवादुल्लारा खबरदार पाकिस्तान उग्रवादुल्लारा खबरदार पाकिस्तान उग्रवादुल्लारा देश का गद्दारों को गोली मारो साले को खबरदार पाकिस्तान उग्रवादुल्लारा ఈరోజు అఖిల భారతీయ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ పిలుపు మేరకు జమ్మూ కాశ్మీర్లో దాడి చేసినటువంటి ఉగ్రవాదుల యొక్క పాకిస్తాన్ మద్దతుదారుల యొక్క దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. మరి జమ్మూ కాశ్మీర్ దగ్గర వైష్ణవి మాత దేవాలయం నుండి శివకోడికి వెళ్లే మార్గంలో శివకోడి దగ్గరలో బస్సుపై దాడి చేసి డ్రైవర్తో సహా 10 మంది భక్తులను అతి క్రూరంగా చంపినటువంటి ఉగ్రవాదుల యొక్క దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. అక్కడ చనిపోయినటువంటి మన భక్తులకు నివాళులు అర్పించడం జరిగింది. ఖబర్దార్ ఉగ్రవాదులారా, ఈ భారతదేశం లోపల దాడులు జరగడానికి మీరు భయపడే విధంగా మేము మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైతే మద్దతుదారులు ఉన్నారో ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ తరిమి కొడతామని చెప్పి బజరంగ దళ్ హెచ్చరిస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ. దిస్ ఇస్ బిందు సైనింగ్ ఆఫ్.